న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్స్ లో పాత బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడితే కాంగ్రెస్ పాలన తథ్యం. ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు, దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి. చంద్రగిరి మండలం కళ్యాణం వద్ద ఉన్న పోలీస్ శిక్షణ కళాశాలలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు దిశానిర్దేశం చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎం రవి ప్రకాష్. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కూటమి నాయకులు. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలమనేరులో కొవ్వొత్తుల ర్యాలీ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కారం చూపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కు సాదర స్వాగతం జిల్లా కలెక్టర్ పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు సమస్యలను వేగవంతంగా పరిష్కారం చూపాలని తెలిపారు. అర్జీదారులు మంత్రికి తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వయంగా అందించడం జరిగింది. మంత్రి అర్జీదారుల సమస్యలను సావధానంగా విని పరిష్కారం చూపుతామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కౌంటర్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి పరిశీలించారు. కౌంటర్ నందు అర్జీదారుల రసీదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్న సిబ్బందిని వెబ్సైట్ నందు నమోదు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ నందు నమోదు చేసే సిబ్బంది అధికారుల దరఖాస్తులను జాగ్రత్తగా వెబ్సైట్ నందు నమోదు చేయాలని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డెలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్ రేవతి కమిషనర్ ను కోరారు. భవానీనగర్, ఆటోనగర్ నందు భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, కల్లూరు గ్రామం కొత్తపల్లిలో ఇంటి పట్టాలు ఇచ్చారని స్థలం చూపించాలని, సుందరయ్య నగర్ నందు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, మారుతి నగర్ పెద్దకాలలో నీరు సజావుగా వెళ్లేలా చూడాలని, చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో నీటి కనెక్షన్ ఇప్పించాలని, సుందరయ్య నగర్ 8th క్రాసులో రోడ్డు కాలువలు నిర్మించాలని, శవాల ఊరేగింపులో పూలు చల్లటం, పుట్టినరోజు వేడుకలను అర్ధరాత్రి నిర్వహించడం ఇబ్బందిగా ఉందని పరిశీలించాలని, అమర్రాజ కంపెనీ ఉద్యోగుల కోసం వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో వైసీపీ తర్వాత కూటమి ప్రభుత్వాలతో చేతులు కలిపి ప్రతి ఎలక్షన్స్ లో భాజపా పాలనలోకి వస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత యార్లపల్లి గోపి వారి అనుచరులతో కలిసి భాజపా క్యూక్తులను ఎండగట్టారు. జాతీయ నాయకులు మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూని ఓట్ చోరీ అని మీరు ఓట్ చోరీ చేశారు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు. ఓట్ చోరీ చేయకుండా ఉంటే మీరు అధికారంలో ఉండరు. మీకు కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్కి ఎవరైతే అనుకూలంగా ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళు ఆ 5 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలిస్తారు. పోయినసారి జగన్ ఇచ్చినాడు కాబట్టి 5 ఏళ్ళు 2019 నుంచి ఉన్నాడు. ఈసారి మీరు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. మీరు అయ్యా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మీరు బెంగళూరులో ఏ గవర్నమెంట్ ఉంది? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 500 రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా, 500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరే పార్టీ నుంచి వచ్చినారు? ఈరోజు మీరే పార్టీ నుంచి వచ్చినారండి? కాంగ్రెస్ నుంచే వచ్చినారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జాతీయ నాయకులను మాట్లాడటం చాలా పొరపాటు. మీరు దీనికి క్షమాపణలు చెప్పాలా. మీడియా ముఖంగా జాతీయ నాయకులకి, గాంధీ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరమ్మకి, ఈరోజు ఇందిరమ్మ గారు 14 బ్యాంకులు జాతీయకరణ చేయకపోతే నువ్వు 7 బ్యాంకుల అకౌంట్లు ఉంటాయి మీకు. ఈరోజు వాళ్ళందరూ చేసినారు కాబట్టి ఈరోజు మీరు పరిపాలనలో ఉంటున్నారు. ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పేస్తే సరిపోతుందా? ఓటు చోరీ అనేసి జాతీయ నాయకుడు ఓటు చోరీ రా, నువ్వు కాణిపాకం మీరు ఓటు చోరీ జరగలేదని కాణిపాకం నువ్వు వచ్చి సత్యదేవుడు గారు మునిగి సత్యం చేయి ఓటు చోరీ జరగలేదని. మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడిస్తాం.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే మా డిమాండ్. ఓట్ చోరీ గురించి, భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి నోరెత్తి ఆ కుంభకోణాన్ని బయటకు తీసుకొని వచ్చిన రాహుల్ గాంధీ గారి గురించి అవాకులు చవాకులు పేలారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దేశంలో ఓట్ చోరీ ద్వారానే బీజేపీ 100% స్ట్రైక్ రేట్తో తిరిగి అధికారంలో వస్తుందనే దానిలో అతిశయోక్తి లేదు. దీనికి కళ్ళకు కట్టినట్లు మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నా చూడలేని వాళ్ళని మనము చూసేటట్లు చేయగలం తప్పనిచ్చి మరొకటి చేయలేం. మనం ఒక బ్రెజిలియన్ మోడల్ని భారత ఓటర్గా నమోదు చేసిన ఘనత వహించిన ఎలక్షన్ కమిషన్ ఆమె ఓటర్గా ఒక 20-30 చోట్ల మనకి ఎలక్ట్రల్ లిస్టులో కనిపించినా కూడా కళ్ళకు కట్టినట్టు ఓట్ చోరీ కనిపిస్తూ ఉన్నా కూడా ఓట్ చోరీ లేదు అని వీళ్ళ అండుండం చూస్తుంటే ఓట్ చోరీ అనేది కానీ సాగకపోతే వీళ్ళకి మనుగడ లేదు. వీళ్ళెవ్వరూ అధికారంలోకి రాలేరు. ఎవరైతే ఓట్ చోరీ జరగలేదు అని రాహుల్ గాంధీ మీద అవాకులు చవకలు పేలుతున్నారో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు బహిరంగ చర్చకు కాదు కదా, ఏ చర్చకైనా మీతో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తేదీ ఎక్కడో చెప్పండి, మేము మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. నిజంగా మీరు ఓట్ చోరీకి పాల్పడలేదు అని మీరు నమ్ముతుంటే మీరే ఒత్తిడి తెచ్చి రాబోయే ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్తో జరిగేటట్టు చేయండి, చూద్దాం. చంద్రగిరి మండలం కళ్యాణ్ డ్యాం వద్ద ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎం రవిప్రకాష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ కానిస్టేబుల్లే పోలీసు శాఖకు వెన్నుముక్క అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కానిస్టేబుల్ భుజస్కంధాల మీదే ఆధారపడి ఉంటుందని ఐజీ తెలిపారు. 9 నెలల పాటు పొందే శిక్షణలో శారీరక దృఢత్వం, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన వారు వృత్తిలో సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సానుకూల ఆలోచనలు ఆరోగ్యకరమైన తీర్చిదిద్దుకోవాలని, ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ కె సుబ్రహ్మణ్యం మరియు అసెంబ్లీ ట్రైనర్స్, పీటీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులో ఒక పార్ట్ మీరు. సో వేరే డిపార్ట్మెంట్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి తేడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రజలు కూడా సపరేట్ దృష్టితో చూస్తారు. మన బిహేవియర్ కానివ్వండి, ముఖ్యంగా అయితే పోలీస్ కి ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీ అందరికి తెలుసు మంచి పేరు అయితే పబ్లిక్ లో అంతంత మాత్రంగానే ఉంటుంది. సో ఎందుకంటే అది తరతరాలుగా అది పోలీస్ సబ్ కల్చర్ లో భాగంగా సో మనం ఆ విధంగా ప్రవర్తించాం కాబట్టి. సో నవేడేస్ ఇప్పుడు అదంతా మారిపోయింది. అప్పుడు పాతకాలం అయితే నడిచింది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ పోలీస్. పోలీస్ అంటే మామూలుగా ఇంగ్లాండ్ మీరు చూస్తే యూకేలో కానీ అక్కడ బాబీ అని పిలుచుకుంటారు వాళ్ళు కానిస్టేబుల్ని. సో వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దే విల్ కాల్ డైరెక్ట్లీ టు దెమ్ అండ్ వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ముసలాయన ఎక్కడికైనా పోలేకపోయినా, ఇంకో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, క్రిమినల్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు అంటే మమ్మల్ని ఎవరో రక్షిస్తారని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ను మనం పొందాలంటే ఇప్పుడిప్పుడు వస్తుంది. దాన్ని మనము చెడగొట్టకూడదు. ఎందుకంటే పోలీసులో ఒక్కరు చేసేది, హోంగార్డ్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఇంకొకరైనా ఎవరైనా చేసేది ప్రజల్లో నిశ్చితంగా గమనిస్తుంటారు. ఎవరైనా చేసినా పేరేం ఉండదు. ఇక్కడ పలానా కిరణ్ చేశాడో ప్రసాద్ చేశాడని ఉండదు. పోలీస్ చేశాడని వస్తుంది. తప్పు చేస్తే మంచి పనిని గుర్తించేది ఎంత తక్కువ ఈ డిపార్ట్మెంట్ లో, చెడ్డ పనిని అంత ఎక్కువ గుర్తిస్తారు ప్రజలు. ఇక్కడ ప్రజలు కానీ సమాజం కానీ. సో కాబట్టి మీరు చెడ్డ పని చేస్తే మొత్తం డిపార్ట్మెంట్ అంతా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటున్నారు, మీరు ట్రైనింగ్ లో ఉండి బయట ఎక్కడన్నా ఏదైనా చేయకూడని పని చేశారు, మొత్తం పీటీసీలో ఉన్న అందరికీ వస్తుంది, ఫలానా పేరుతో రాదు. ఇదంతా ఎస్సీటీపీసీలు ట్రైనింగ్ వాళ్ళంతా వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళు
అట్లా ప్రవర్తిస్తున్నారని వస్తుంది. సో ఆ విధంగా మీరు ప్రవర్తించుకుంటే ఇప్పటి నుంచే మీరు డిసిప్లిన్ రాండి, డిసిప్లిన్ గా ఉండాలి మనం. ఎందుకంటే మనల్ని చూసే రెస్పెక్ట్ అనేది వస్తుంది. యు ఆర్ ఏ గుడ్ కాప్, మంచి రెస్పెక్ట్ ఉంటుంది నీకు. యు ఆర్ ఏ బ్యాడ్ కాప్, అంతే ఉంటుంది రిప్యుటేషన్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంను చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆర్డీఓ రామ్మోహన్లు కలిసి వారి చేతుల మీదుగా సోమవారం పేదలకు ఇంటి పట్టాలను కృష్ణాపురంలో పంపిణీ చేసి మొగరాలలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించారు. కృష్ణాపురం ఎస్సీ కాలనీలో కరెంటోల జనబాట నిర్వహించారు. అనంతరం మొగరాలలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో 24 గంటల కరెంటు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్లు చొరవ చూసి పల్లె వెలుగు కోసం పల్లెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్లు చొరవ చూపి పల్లె వెలుగు కోసం పల్లెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం పేదలకు ఇళ్ల మంజూరు చేసి ఇళ్లు పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి, పెద్దలకి అందరూ కూడా ఈ సబ్స్టేషన్ ద్వారా పవర్ మాకు వినియోగం అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరొక 6 సబ్స్టేషన్లు అడిగాడు కట్టమని చెప్పి, నేనైతే ఇమీడియట్ గా ఇప్పుడు ఒక 2 సబ్స్టేషన్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పులివర్తి వారి పరమ ఒకటాను, ఇంకోటి మెట్టకండి, ఈ 2 ఆల్రెడీ ప్రపోజల్ పంపించాము. ఆ 2 సబ్స్టేషన్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తాము. అదే కాకుండా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా 14 సబ్స్టేషన్స్, ఒక నిమిషం అండి, 14 సబ్స్టేషన్స్ శాంక్షన్ చేసి అవి కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక అడిగారు, 1, 2 కాదు, ఎక్కడ లో వోల్టేజ్ ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఎన్ని సబ్స్టేషన్స్ అయినా నిర్మించి రైతులకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ అనేది రాకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సబ్స్టేషన్స్ అన్ని కూడా కట్టి రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కింద నాని గారు అడగగానే దాదాపు 1,10 లక్షలు ఇచ్చాము ఈ కాన్స్టిట్యూన్సీకి ఒకదానికి. దాదాపు 70 ఫీడర్ల పైన చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 50% పని అయిపోయింది. ఇంకా 50% పని చేయాలి, తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూసుంటారు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే పాత స్తంభాలు తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నాం, మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు మేము వెళ్ళి ఒక గ్రామంలో ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి వచ్చాం. ఎలా ఉంది పవర్, ఎలా ఉంది, ఏంటి, ఎట్లా ఉంది, మీకు కరెక్ట్ చేసి వెళ్ళారా లేదా అనేది ఇప్పుడు మా విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా వచ్చి గడిచిన ఈ 10 రోజుల నుంచి మొత్తం తిరగమన్నాం. అన్ని రాబోయే ఒక 4 రోజుల పాటు గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్యలు ఉంటే ఇమీడియట్ గా నోట్ చేసుకుని వాళ్ళ పరిధిలో ఉంటే సమస్య ఇమీడియట్ గా సాల్వ్ చేసి చేయమని చెప్పాం అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా రైతు సోదరులు, మొన్న మ్యాంగోకి ఎంతెంత ఇబ్బంది పడ్డాం మీకు తెలుసు. మన పెద్ద ఆయన గారు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ రైతు బిడ్డలు, ఆ రోజు మురళీ గారు కానీ, నేను కానీ, రెవెన్యూ గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ మన తిరుపతికి అనగానే సత్యన కానీ అందరూ కలిసి మాట్లాడి రైతుకి 4 రూపాయలు తేవటం జరిగింది. మామూలుగా రైతుకి వచ్చే గవర్నమెంట్ డబ్బు లేట్ అయినా ప్రైవేట్ ఫ్యాక్టరీ డబ్బు వచ్చేది, కానీ ఈ రోజు అందరికంటే ముందు గవర్నమెంట్ డబ్బు వెయిటింగ్ జరిగింది. ఇప్పుడే సోదరుడు నాగార్జున గారు కూడా కొంచెం డబ్బు రాలేదని చెప్పారు. దాన్ని కూడా తొందరలో కూడా వచ్చే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లం కనుక్కొని దాన్ని కూడా ఇచ్చే విధంగా చేసుకుంటాం. అదేవిధంగా అప్పుడు సబ్స్టేషన్ ఇచ్చినటువంటి భూమి గనుమగట్టుపల్లికి సంబంధించిన వాళ్ళకు కూడా మన సభాముఖుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు చూస్తుంటారు ఈ 1 సంవత్సరం 7 నెలల్లో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పిన పథకాలు అనేవి జరిగింది. చెప్పిన వెంటనే పెన్షన్ పెంచాం, దీపం 2 పథకం ఇచ్చాం, అదే తల్లి 100 ఇచ్చాం, అదేవిధంగా మన శ్రీశక్తి పదవి ఇవ్వడం జరిగింది. డిఎస్సి ద్వారా ఎంప్లాయ్మెంట్ అందరికీ కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న పోలీస్ సోదరులకు కూడా ఉద్యోగాలు సుమారు 3,600 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి అన్నిటికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు కూడా ఈ రోజు ఇండియా కూడా చేస్తా ఉంది. సోమవారం తిరుపతి రూరల్ తనపల్లి వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రొమ్ముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి రూరల్ తనపల్లిలో రొమ్ముల ఫౌండేషన్ అధినేత రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. సుమారు 500 మందికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకో జీవితాన్ని సంరక్షించుకో అనే నినాదంతో
ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తమ ఫౌండేషన్ ద్వారా ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు వారి రాక కోసం ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకుని రోడ్డుపై వాహనాలను నిదానంగా నడపాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు తనపల్లి గ్రామం సురేష్ ఫ్యూయల్స్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది గత కొద్ది రోజులుగా మన తిరుపతి జిల్లా పోలీసు వారు నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమం అటువంటి నో హెల్మెట్ నో పెట్రోల్ దానికి కొనసాగింపుగా మరియు ఇండియన్ ఆయిల్ వాళ్ళు తిరుపతి డివిజన్ వారు గొప్ప క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. వారు వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్స్ అనేసి వాళ్ళ ఒక కార్యక్రమం. వారందరికీ మద్దతుగా మరియు వారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ బ్రహ్మాల ఫౌండేషన్ తరఫున హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఇంకా ముందు కూడా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఒక్కటే, మనందరం కూడా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరిద్దాం. మన ప్రాణాల కోసమే కాక మన కుటుంబాల కోసం మన వారు మన మీద పెట్టుకున్న నమ్మకాలు, వాళ్ళు పెట్టుకున్న ఆశయాలు నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనం తప్పకుండా హెల్మెట్లు ధరిద్దాం, ముందుకు తీసుకెళ్దాం. అందరికీ కృతజ్ఞత. హెల్మెట్స్ సప్లై చేస్తాం. మరి ఇంకో కొద్ది రోజులు కూడా మరొకసారి ఇంకొక డేట్ అనౌన్స్ చేస్తాం. ఈరోజు కూడా 300 హెల్మెట్ల వరకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరొకసారి అనౌన్స్ చేసి ప్లేసు స్థలం ఎక్కడనేసి మొత్తం అన్నీ డిసైడ్ చేసి ఆ రోజు కూడా మీ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఆ రోజు కూడా ఇంకా గొప్పగా నిర్వహిస్తాం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరిద్దాం, మన ప్రాణాలను కాపాడుకుందాం, మన కుటుంబాలను నిలబెడదాం. థ్యాంక్ యూ. పలమనేరులో సోమవారం రోజున హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ సభ్యులు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క హిందువులపైన జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక కాండని ప్రతి ఊరుగా ఖండించాలి. దేశంలో ఉన్నటువంటి హిందువులు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ జరిగినటువంటి సంఘటన పైన ప్రతిస్పందించాలి. అప్పుడే భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా హిందువులకి వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. ఈ రోజు నిన్నటి దినం జరిగినటువంటి ఈ సంఘటనకి యావత్ ప్రపంచం కూడా ఉంది. అదేవిధంగా ఎక్కడ గానీ ఏ ముస్లిం గానీ ఏ క్రిస్టియన్స్ గానీ ఏదైనా నష్టం జరిగితే మొత్తం ప్రపంచం అంతా స్పందిస్తుంది. మరి ఈ రోజు ఈ భారతదేశంలో సోకాల్డ్ సెక్యులర్ ఉన్నటువంటి నాయకులు గానీ, విద్యావేత్తలు గానీ, సినిమా యాక్టర్లు గానీ ఒక హిందువుకు పైనటువంటి పైశాచికమైనటువంటి ఈ కార్యక్రమం జరిగితే ఇంతవరకు కూడా ఎవరు కూడా నోట్ చేయలేదు, ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు ఖండించలేదు. కారణం మన హిందువుల ఐక్యత లేకుండా పోవడం, మన హిందువులు ఎక్కడ ఏం చంపినా ఎవరు స్పందించాలన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ ఇక మీదటమైన మన హిందువులందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితే కానీ మన భారతదేశంలో మనం హిందువులుగా బతికేదానికి ఏ రకమైన అవకాశం లేదని కూడా ఇప్పుడు మీ అందరూ ముందు తెలియజేసుకుంటాం. మన బంగ్లాదేశ్ లో నిన్న చేకూర్చిన విషయం ఏరా అంటే మన హిందువులపైన దాడి జరుగుతుంది. ఇది మనం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. ఈ బంగ్లాదేశ్ లోనే కాదు ఇంకా ఇతర దేశాల్లో ఉంటే మన హిందువులకు కూడా రక్షణ కల్పించాలనేసి హైకమాండ్ వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో నిరసిస్తూ అతడు చనిపోయినటువంటి దీపు అనే వ్యక్తికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈ రోజు ఈ నిరసన తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రఖండ అధ్యక్షుడైనటువంటి ప్రవీణ్ కుమార్ గాని, మరియు పలమనేరు ఖండ అధ్యక్షుడైనటువంటి సత్యప్రకాష్ గారు గాని, మరియు బీజేపీలో ఉండేటువంటి శరవణ కుమార్ గారు గాని, వంశీ గారు గాని అందరూ కూడా, మరియు ఈ రోజు ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా జనార్దన్ గారు గాని, మరియు మిలిటరీ సిద్దయ్య గారు గాని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క అతనికి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరూ నిరసన తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా యొక్క ప్రఖండ ఆ విధవలు తిని అడగకుండా మతమౌఢ్యంతో అక్కడుండే హిందువులపై దాడులు చేస్తూ వాళ్ళని హత్యలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుతున్నాము. అయ్యా
వాళ్ళకి నీతి మాలిన విధవులకి ఇచ్చే అన్ని సౌకర్యాలను రద్దు చేసి ఈ రోజు ఎటువంటి సదుపాయాలు వాళ్ళ విద్య గాని వైద్యం గాని ఏమి ఇవ్వకూడదని ఇస్తే హిందువులు తీవ్రమైన నిరసన వ్యక్తపరుస్తామని చెప్పి మేము ఈ రోజు నరేంద్ర మోడీ గారి విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే ఆ దేశంపై దాడి చేసి అక్కడుండే స్థానికమైనటువంటి మతమౌఢ్యులని శిక్షించాలని ఈ రోజు నరేంద్ర మోడీ గారిని మేము భారత ప్రజల తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే మన ఈరోజు ఒక వైద్యం కావాలన్నా భారతదేశానికి రావాలా, ఒక చదువుకున్నా రావాలా, మనం తినే తిండి కూడా వాళ్ళదే. మన దేశం సబ్సిడీ ధరలకు భారతదేశం ఈ రోజు తిండి ఇస్తా ఉంది. ఇది తిండి తినేసి మతమౌఢ్యంతో ఈ రోజు భారతీయ హిందువులపై దాడి చేస్తారని ఖండిస్తున్నాము. కాబట్టి ప్రతి హిందువు ఈ రోజు భారతదేశంలో ప్రతి హిందువు బంగ్లాదేశ్ లో ఉండే హిందువులకి మైతికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై భారత్, జై హిందూ. ఖండించండి. ఒక మతం అంటే చంపడమే మతానికి తగిన శిక్షణ. మా హిందువులు అంటే చంపడమేనా, చావడమేనా? హిందువులు చావడమే వాళ్ళ గద్ద. ఏం పాపం చేసినారు? హిందువుగా పుట్టడమే తప్ప. ఒకటి గుర్తించుకోండి హిందువులారా, మన హిందువులందరూ ఏకం కాకపోతే, మన హిందువులందరూ ఒకటి కాకపోతే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది, పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది. జాగో హిందూ జాగో. ప్రతి ఒక్కరు మేల్కొండి. దయచేసి చెప్తా ఉన్నాం, మీరు సంపాదించే ఆస్తి పాస్తులు మీ వెంట రాదు, మీ పిల్లలు మీ వెంట రారు. ఖచ్చితంగా మీరు సంపాదించిన ఆస్తి పాస్తులు పెరుకొని మీ పిల్లల్ని చంపేస్తారు. జాగ్రత్త పడండి. హిందువులందరూ ఏకం కండి. ఉచితాలకు ఓటేయద్దండి. మనల్ని కాపాడే నాయకుడికి ఓటేయండి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల కోసం ఈ రోజు మనం పోరాడుతూ ఉన్నాం. రేపు ఈ పరిస్థితి మనకు వస్తుంది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీడియా ద్వారా, ముఖ్యంగా మీ మిత్రుల ద్వారా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుయుక్తులు, కుతంత్రాలు, చిత్తుల మారి ఐడియాలన్నీ తెలిసి వస్తున్నాయి. వాళ్ళు చేసిన ద్రోహాలు హిందువులకి కాంగ్రెస్ పార్టీ క్షమించడానికి ద్రోహాలు చేస్తా ఉంది. ఇప్పటికే ఎన్నో చేసేసింది. ఇంకా హిందువులు మేలుకోకుండా కాంగ్రెస్ ఆయన పట్టుకొని ప్రాకులాడితే ఖచ్చితంగా మనకు మనుగడ లేదు. భారతదేశం కూడా మిగలరు, హిందూ దేశం కూడా ఉండదు, హిందువులుగా కూడా ఉండలేము. కాబట్టి ఇంకైనా ఆలోచించండి హిందువులారా. ఉండేదే హిందువులు 10% అనిపిస్తుంది నాకు. మనమేమో మెజారిటీలో ఉన్నామనుకుంటున్నాము. దీంతో నానా జాతి ఉన్నారు, సనాతన హిందువులు మాత్రం తక్కువే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు గోవిందమాలను ధరించిన స్వాములతో శ్రీవారి భక్తులైన జగన్నాథం గురుస్వామి ఇంటి వద్ద ఘనంగా గోవింద భజన కార్యక్రమాన్ని శ్రీవారి భక్తులు జగన్నాథం తన మిత్ర బృందంతో గోవింద స్వాములు అందరితో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ పార్కు వెనుకలో ఉన్న జగన్నాథం గురుస్వామి ఇంటి వద్ద గోవింద భజన కార్యక్రమం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ తిరుమలలో ధనుర్మాసంలో మేమందరూ కూడా గోవింద స్వామిలో 2001 నుంచి కూడా ఈ గోవింద స్వామి అందరూ కూడా తిరుపతిలో, తిరుమలలో, రేణిగుంటలో, చంద్రగిరిలో భక్తులందరూ కలిసి వైకుంఠ ఏకాదశికి ఆ ద్వారం రోజు మేమందరూ కూడా భక్తులందరూ కూడా పవిత్రంగా అందరూ కొంతమంది 21 రోజు, కొంతమంది 41 రోజు, కొంతమంది 11 రోజులు వేసి వెంకటేశ్వర స్వామి భజనలు చేసుకుంటూ అందరూ తిరుపతిలోని కపిల తీర్థంలో స్నానం చేసి అందరూ గురుస్వాముల దగ్గర అందరూ ఇరుముళ్ళు కట్టుకొని తిరుపతి నుంచి గోయిందా గోయిందా అంటూ తిరుమలకి నడుచుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇంతవరకు మాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండి అందరికీ దర్శనాలు కల్పించేవారు. మాకు తిరుమలలో ఆస్థాన మండపం, అదేవిధంగా మైక్ పెట్టుకునేకి, అదేవిధంగా కపిల తీర్థంలో స్నానాలు చేసేదానికి అన్నిటికీ పర్మిషన్ ఉండదు. కానీ ఈ రోజుల్లో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అని చెప్పి దర్శనాలు కూడా లేకుండా చేస్తున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ స్థానికులుగా తిరుపతి, తిరుమల, రేణిగుంట, చంద్రగిరి ఉండే భక్తులందరికీ కూడా, గోవిందమాల వేసిన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. దీన్ని మేమందరూ కూడా తిరుపతిలోని గోవింద స్వాములందరూ కూడా కొన్ని వీధుల్లో అందరూ కూడా భజనలు చేసుకుంటూ ఉంటాం. ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు అందరూ ఇంతకుముందు రాముల వారి గుడికాడ రామకృష్ణ గోవింద అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గుడికాడు కూడా అందరూ గోవింద నామాలు అందరూ వేసుకొని, గోవిందమాలు వేసుకొని తిరుమలకి, తిరుపతికి పవిత్రతను కాపాడదని మేమందరూ కూడా నిలయమై వేల్చున్నాం. కాబట్టి ఇది ఆనవాయితీగా కాకుండా ఇది ఎప్పటికీ ఇలాగే గడవాలని కోరుకుంటూ తిరుపతిలో మేమందరూ కూడా భక్తులుగా వెంకటేశ్వర స్వామికి సేవకులుగా ఉన్నాం. కాబట్టి మేమందరూ కూడా 21 రోజు ఈ గోవిందమాల ధరించి వెంకటేశ్వర స్వామి పాత్రవాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఈ భజన కార్యక్రమం కూడా మేమందరూ భక్తులు కలిసి ఈ భజన కార్యక్రమం చేసుకున్నాం. మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇది ఆనవాయితీగా పాటించి స్థానికులందరూ కూడా కొంతమంది భక్తులుగా ఉండి ఈ మాల వేసుకొని, వేసిన వాళ్ళు, వేయని వాళ్ళు అందరూ భక్తులే. కాబట్టి ఈ గోవిందమాలకు అర్థం ఏమంటే
వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా పాత్ర పోషిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రథమ శిష్యులుగా అందరూ గోవిందమాలకే ఇంతకుముందు ప్రత్యేకంగా కొంతమందికి దర్శనాలు కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళు. కాబట్టి అవన్నీ ఆనవాయితీపోయింది. కాబట్టి మేమందరూ కూడా గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలని ఆ కార్యక్రమంలో అందరూ జేఈఓ గారిని, ఈఓ గారిని, చైర్మన్ గారిని కలుస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి టీవీలో చూసిన వాళ్ళు అందరూ కూడా పెద్దలకు, బోర్డుకి, టీటీడీకి, అదే కాకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా తెలియజేయాలని మేమందరూ కోరుకుంటున్నాం. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గణిత శాస్త్ర పితామహులు మహనీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో కూటమి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన గణిత శాస్త్రానికి అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని భక్తులు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ మాట్లాడుతూ రామానుజన్ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గణిత శాస్త్రంలో భారతదేశానికి విశేషమైన గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. క్లిష్టమైన గణిత సూత్రాలను సులభంగా ఆవిష్కరించిన ఆయన మేధస్సు అపూర్వమని తెలిపారు. ఆయన మేధస్సును విదేశీ శాస్త్రవేత్తలు సైతం కొనియాడారని గుర్తు చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో రామానుజన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, లోక ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్య యాదవ్, అన్నారెడ్డి రాజశేఖర్, మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గణిత శాస్త్ర పితామహుడు, అసమాన ప్రజ్ఞాశాలి శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అసమాన ప్రతిభావంతుడు, ఎన్నో క్లిష్టమైన గణిత శాస్త్రంలో ఆయన వాటినన్నింటిని కూడా పరిష్కరించి గణిత శాస్త్రంలో ఒక మార్గదర్శకుడిగా అందరికీ నిలిచినారు. ఆయన సేవలు స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం ఆయన్ని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన గణితంలో మహామేధస్సు కలిగినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఎన్నో సమస్యలు మ్యాథ్స్లో ఆయన కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఆయన మీద ప్రపంచ దేశాల్లో కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఇటువంటి మహామేధావిని మనం గుర్తుంచుకోవడం చాలా గొప్ప విషయం. జై భారత్, జై భీమ్. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, గృహ రైతులు, రోడ్లపై నివసించే వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ మానవతా సేవా కార్యక్రమం ప్రతాప్ స్వామిజీ మార్గదర్శకంలో వరుసగా 5వ సంవత్సరంగా నిర్వహించబడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో రోడ్డుపై నివసించే ప్రజలకు కనీస సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏకవీర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలు, నిరాశ్రయులు, అనాథలు ప్రయోజనం పొందుతారని అన్నారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జనసేన పార్టీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఏకవీర ఫౌండేషన్ స్వామి ప్రతాప్ స్వామి ఆధ్వర్యంలో పేదవాళ్ళకి దుప్పటి పంపిణీ కార్యక్రమం మా మిత్రులందరితో ఈరోజు అలిపిరి, కపిల తీర్థము, ఈ వృద్ధాశ్రమం దగ్గర పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో అందరూ పాల్గొని వాళ్ళు భాగస్వామ్యం చేసుకొని అందరూ కలిసి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ వృద్ధులు, వికలాంగులు, ముసలివాళ్ళు, పద్మావతి వృద్ధాశ్రమం దగ్గర వీళ్ళందరూ కూడా చలికి బెడ్షీట్లు కప్పుకొని బెడ్షీట్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఎవరైతే బెడ్షీట్ లేదో వాళ్ళందరూ పేదలకంతా కూడా బెడ్షీట్ ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి చలికి చాలా తీవ్రంగా ఉంది. దీనికోసం ఏకవీర ఫౌండేషను ప్రతాప్ గారు ఈ బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. వారి ద్వారా మేమంతా కూడా ఈ బెడ్షీట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వృద్ధులు అందరూ కూడా ఈరోజు చలికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా పడుకోవాలనే ఆలోచనతో ఆయన ఈ బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. వారికి వెంకటేశ్వర ఆశీస్సులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. చంద్రన్న సంక్షేమ పాలనకు ప్రభుత్వ అధికారులు సహకరించండి నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి రామాంజనేయుల చలపతి విజ్ఞప్తి చేశారు.
ప్రజా సంక్షేమ పాలన అందించాలన్న మంచి ఆలోచనతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం విజయం సాధించడానికి ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా సహకరించాలని అన్నారు. నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి రామరాజ్యం చలపతి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నగిరి నుంచి రేషన్ బియ్యం, ఇసుక, గ్రావెల్స్, కంకర, కలప, గంజాయి అన్నిత్యం పబ్లిక్ లో అమ్మకం జరుగుతుంది. స్మగ్లింగ్, డక్కు నమూనాలతో నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు రామరాజ్యం చలపతి తెలుగు మహిళలు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రజా కంటక పాలన వద్దు, ప్రజా రంజక పాలన చేస్తా అన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఆశయంలో విజయం సాధించాలంటే ప్రభుత్వ అధికారుల మద్దతు అనేది ఉండాలి. మా దౌర్భాగ్యం, మా నదిలో రేషన్ బియ్యం, కలప, కంకర, గ్రావెలు అన్ని స్మగ్లింగ్ అవుతుందని ప్రముఖ దినపత్రికలని వార్తలు ప్రచురిస్తున్నా చిత్తూరు జిల్లా అధికారులు, నది అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము వీటి మీద చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని ఈ స్మగ్లింగ్ వెనక ఎవరున్నారు, ఈ స్మగ్లింగ్ బాస్ ఎవరు, ఎందుకు నగిరి తహసీల్దార్ వారు దీని మీద మౌనం వహిస్తున్నారు, ఈ కారణాలన్నీ కనుక్కొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన మాకు న్యాయం చేయమని సందర్భంగా గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారిని సవినయంగా కోరుకుంటున్నారు. మీడియా కన్నా పవర్ఫుల్ లేదు కదా. అధిష్టానం అంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మాత్రమేనండి. మిగతా వాళ్ళందరూ పార్టీ మారుతారేమో వచ్చే ఎన్నికలకు, వాళ్ళిద్దరు మారలేరు, నేను మారలేను. కాబట్టి మారని ఆ ఇద్దరికే నా మొర. రేపు ఈ పార్టీలో ఉంటారా వేరే పార్టీకి వెళ్తారా అనే నాయకులతో నేను మొరపెట్టుకోలేను. నిండ్రా విజయపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నిండ్రా ఎంపీపీగా రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయపురం మండలాల ఎంపీపీగా లక్ష్మీపతిరాజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హాజరై నూతన ఎంపీపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ మండల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మండల స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కీలకమని పేర్కొన్నారు. నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం పక్కకు నెట్టవేయబడిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిండ్రా విజయపురం మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలనతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఎంపీపీలను అభినందించారు. నూతనంగా ఎంపికైన విజయపురం ఎంపీపీ లక్ష్మీపతిరాజు గారికి, అలాగే నిండ్ర మండలం ఎంపీపీగా ఎన్నికైన భాస్కర్ రెడ్డి అన్న గారికి మా అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళన్నీ కూడా పక్కన పెట్టి డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్దాం, అన్ని పార్టీలు అవన్నీ కూడా పక్కన పెట్టి, అంతరాలను కూడా పక్కన పెట్టేసి ఇవాళ మండలాలు బాగుండాలి, మండల సౌకర్యాలు పెంపొందించాలి, మండలంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మండలాల్లో రోడ్లు ఇవ్వాలి, మండలాల్లో కుళాయిలు ఇవ్వాలి, మండలాల్లో లైట్లు పెట్టాలని చెప్పి మంచి సదృఢంతో వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ ఈ రెండు మండలాలు కూడా ఒక అంటే ప్రగతిశీలి ఒరవడి తీసుకొద్దామని చెప్పి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా అభినందనీయం, హర్షణీయం. ఇవాళ బాబు గారి దృక్పథంలో వాళ్ళు కూడా నడవడానికి ముందుకు వచ్చారు. ఖచ్చితంగా అభినందిస్తా ఉన్నా. ఇవాళ మనం చూస్తున్నాం ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి మనం విజయపురంలో సెటప్ చేయడానికి కూడా ఆయన కృషి కూడా ఎంతో ఉంది. ఖచ్చితంగా ఆయన కూడా అభినందిస్తా ఉన్నా. రేపు రానున్న రోజుల్లో ఈ అన్నీ కూడా ఈ మన విజయపురం కూడా పారిశ్రామికంగా డెవలప్ అయ్యి ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇక్కడే పనిచేసుకునే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇక్కడ ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒకసారి మన రాష్ట్రం ఖచ్చితంగా మంచి చేతుల్లో ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనం లే. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఈ కంపెనీ వస్తుందంట కదబ్బా, ఆ కంపెనీ వస్తుందంట కదబ్బా అని చెప్పే మాటలు మాట్లాడుతున్నారంటే అది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెందుతుంది. ఖచ్చితంగా ఇదే దృక్పథంతో ఒక 10 సంవత్సరాలు కానీ మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలోనే 10 టాప్ 2-3 వచ్చేస్తుందని చెప్పడానికి ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లే. అది ప్రజలు దానికి కూడా వాళ్ళ సహకారం అందిస్తారని చెప్పి భావిస్తాం. ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం చట్టంలో మార్పు వ్యతిరేకిస్తూ నగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర
సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును బీజేపీ మోదీ ప్రభుత్వం మార్చడానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతరం జీవో పత్రులను దగ్ధం చేయడం జరిగింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేకుండా పట్టణాలకు వలసలు పోతున్న సందర్భంగా అప్పట్లో కార్మిక కమ్యూనిస్టు పార్టీ ప్రజలతో కలిసి పోరాటాలు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేయడం జరిగిందన్నారు. దీనివలన గ్రామాల్లో పట్టణాలకు వలస తగ్గి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకుని జీవించడానికి మరియు వ్యవసాయానికి మరియు భూగర్భ జలాలను పెంచుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర పోరాటం ఉద్యమంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి ప్రజలతో మమేకమై జాతిపిత అనే బిరుదును సాధించిన మహాత్మా గాంధీ పేరును మార్చి బీపీజీ రామ్జీ అనే పేరు పెట్టడం దుర్మార్గపు చర్యని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శులు వేలన్, సిపిఐ పార్టీ పట్టణ నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే గతంలో యూపీఏ గవర్నమెంట్లో సాధించుకున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టం ద్వారా సాధించుకోవడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీల పోరాట ఫలితంగా గ్రామాల్లో ఉన్న కార్మికులను పట్టణాలకు వలస రాకుండా ఆ గ్రామాల్లోనే పనిచేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం వల్ల జల సంరక్షణ, ఉపాధి హామీ పనులు ఆర్థికంగా కూడా బలపడేదానికి ఈరోజు చెరువులు, కుంటలు అన్నింటిలో కూడా ఈ యొక్క నీళ్లు నిలిచేదానికి ఈ పథకం ఉపయోగపడుతూ ఉంది. భారతదేశంలో వ్యాప్తంగా ఉన్నటువంటి పథకానికి ఈరోజు భారత జాతీయ పితామహుడిగా పిలువబడే మహాత్మా గాంధీ పేరును నామకరణం చేసినప్పుడు, కానీ ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చి మహాత్మా గాంధీ పేరును తొలగించి స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన వారిని పూర్తిగా నిర్మూలించి ఈరోజు భారతదేశంలో యొక్క హిందూ మతోన్మాద శక్తులతో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ రామ్జీ అనే పేరుతో ఈరోజు మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేశంలో ఉన్న 10 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో ఈ చట్టంలో ఉన్నటువంటిది అనే కొనసాగించాలని, మీరు తెచ్చిన చట్టంలో రాష్ట్రం 60%, కేంద్రం 60%, రాష్ట్రం 40% డబ్బులు ఇస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు జీతాలు ఇవ్వడంలోనే పూర్తిగా వెనకంజుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టా రాష్ట్రాలకు కేంద్రం 40 వాటా ఇస్తారని డిమాండ్ చేస్తూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం జీతాలు చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా నగిరి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాము. తిరుపతి వరదరాజనగర్ తిరుపతిలోని శశి విద్యా సంస్థలో శశి చైర్మన్ బి కిరణ్ కుమార్ సూచనల మేరకు ప్రిన్సిపల్ బాలాజీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన నిర్వహించిన మ్యాథ్స్ ఎక్స్పో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బి కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకతను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. మ్యాథ్స్ ఎక్స్పోలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. So myself Dr. Venkatalakshmi, Head Department of Applied Mathematics, Sri Padmavati Mahala Vishwavidyalaya. సో ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్ ఎక్స్పో కండక్ట్ చేశారు. సో దానికి చీఫ్ గెస్ట్గా వచ్చాను. సో ఇక్కడ పిల్లల్లో వాళ్ళు చేసిన మ్యాథ్ ఎగ్జిబిషన్ ఫ్రమ్ 1st స్టాండర్డ్ టు 9th స్టాండర్డ్ వరకు అండ్ ఆల్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎగ్జిబిషన్. సో దే క్రియేటెడ్ వండర్ఫుల్ మోడల్స్ and they explained very nice, and their ideas are also very intellectual, and that really reveals the beauty of mathematics. So I congratulate the organizers and the chairman of Sesi English Medium School, Kiran Kumar garu, and the principal Balaji garu. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో మ్యాథ్స్ మీద ఉన్న ఫోబియా తగ్గి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను ఈ స్కూల్ యాజమాన్యాన్ని, శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్స్ లో పాత బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడితే కాంగ్రెస్ పాలన తథ్యం. ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు, దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి. చంద్రగిరి మండలం కళ్యాణం వద్ద ఉన్న పోలీస్ శిక్షణ కళాశాలలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు దిశానిర్దేశం చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎం రవి ప్రకాష్. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కూటమి నాయకులు. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలమనేరులో కొవ్వొత్తుల ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.